నిజమేనండి, ముక్కు పచ్చలారి నా ముగ్గురు బిడ్డలు నదిలో కొట్టుకుపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళ జాడ తెలియలేదు. అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియదు. ఏదో ఒక రోజున ఎక్కడో ఉన్న నా బిడ్డల్ని నేను చూడకపోతానా అనే ఆశతోనే బ్రతుకుతున్నాను. ఏడవకు రాణమ్మా, ఏడవద్దు. నిజంగా నీ జీవితంలో ఇంత విషాదం ఉందని నాకు తెలియదు. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఏం చెప్పమంటారు? పిల్లలు ప్రాణంగా బ్రతికే నాకు ఆ భగవంతుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పనా? లోకం తెలియని పసిబిడ్డలు అమ్మకు దూరమై అనాథలయ్యారు అని చెప్పనా? నేను నిత్యం పూజించే ఆ కృష్ణయ్య పుట్టిన ఆ కృష్ణ జయంతి రోజునే నా బిడ్డల్ని గోదావరమ్మ లాక్కెళ్ళిపోయిందని చెప్పనా? ప్రతి కృష్ణ జయంతి రోజున నా బిడ్డలను ఆ కన్నయ్య నాకు తిరిగిస్తాడేమోనని 20 ఏళ్లుగా కన్నీళ్లతో ఎదురు చూస్తున్నాను అని చెప్పనా? ఏం చెప్పమంటారండి? అస్తమించే సూర్యుడిని చూసి కొంత దిగులు కలిగిన రేపు సూర్యోదయం అవుతుంది అనే నమ్మకంతో నిద్రపోతాం. కానీ నా జీవితంలో వెలుగు చూస్తాననే నమ్మకం నాకు లేదు. 20 ఏళ్లుగా చీకటి నిండిన రాత్రులే తప్ప వెలుగులు పంచే ఒక్క వార్త కూడా నా పిల్లల గురించి నాకు తెలియలేదండి. అయినా ఎక్కడో చిన్న ఆశ. రాక్షసులకు కూడా వరాలిచ్చే ఆ దేవుడు కన్న తల్లికి అన్యాయం చేస్తాడా అని ఒక చిన్న భరోసా. ప్రతిరోజు ఆశతో మొదలయ్యే నా జీవితం సాయంత్రానికి దిగులుతోనే ముగిసిపోతుంది. ధర్మతేజ గారు, నా కొడుక్కి మాటలు రావు. వాడి నాలుగు కింద కణుతుంది. సర్జరీ చేయించాలి అని చెప్పారు డాక్టర్. ఆపరేషన్ సక్సెస్. భయపడవలసింది ఏమీ లేదు. దానికోసం ఒక్కో రూపాయి సంపాదిస్తూ పోగు చేసుకుని ఉంచాను. ఆ సర్జరీ చేస్తే అమ్మా అని పిలుస్తాడు అని అనుకున్నాను. చివరికి ఆ పిలుపుకే నేను పూర్తిగా దూరం అయిపోయాను. అందుకే ఏ బిడ్డని చూసినా వాళ్లలో నా కన్న బిడ్డల్ని వెతుక్కుంటాను. వాళ్ళు అమ్మ అని పిలిస్తే పొంగిపోతాను. మీరొచ్చి నా బిడ్డలకు అమ్మగా నిలబడి వాళ్ళని చక్కదిద్దుతావా అని అడిగినప్పుడు మొదట కాదన్నా, మనసులో ఎక్కడో ఒక చోట అమ్మా అని పిలిపించుకునే అవకాశం దొరికిందని వెళ్దాం అనిపించింది. చివరికి ప్రియ కోసమే ఈ ఇంటికొచ్చాను. మీ ముగ్గురి పిల్లల చేత అమ్మా అని పిలిపించుకునే అదృష్టం దక్కిందని ఆనందపడుతున్నానండి. ఆనందపడుతున్నాను. కృష్ణకి, కార్తికకి, కావేరికి నేను నచ్చకపోయినా వాళ్ళకి నేను అమ్మనే కదండి. వాళ్ళని చూస్తుంటే నా పిల్లలే ఎదిగి నా కళ్ళ ముందే ఉన్నారనే భావన నా మనసుకి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆ ముగ్గురు నా బిడ్డలాగే అనిపిస్తున్నారండి. నా బిడ్డలాగే అనిపిస్తున్నారు. నీ బిడ్డల్లాగే కాదు రాణమ్మ, వాళ్ళు నీ బిడ్డలే. ఈ నిజం నాకు ముందే తెలుసుంటే ఎప్పుడో నీ పిల్లల్ని నీకు అప్పగించేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది లేదో. పిల్లలు నన్ను నాన్న అని పిలిచిన రోజు వాళ్ళ పుట్టినరోజు రేపే వచ్చింది. ఆ శుభదినం రోజే నీ ముగ్గురి బిడ్డల్ని నీకు అప్పగిస్తాను. మీరు చాలాసార్లు అన్నారు కదండి, నా పిల్లలు నన్ను ద్వేషిస్తున్నా అంత ఓపికతో ఎలా ఉంటున్నావు రాణమ్మ అని. వాళ్ళని మీ పిల్లలు అనుకోలేదండి, నా పిల్లలే అని
మనస వాచ కర్మణ నమ్మాను. వాళ్ళకే అమ్మనయ్యాను. చూడదు లోకం ఖాయం చేసే వేళలో. సరే, మీరు వెళ్ళి పడుకోండి. చెవులు లేని మనుషుల ఈ క్షణమే నీకు నిజం చెప్పి నిన్ను సంతోషపరచాలనే ఉంది రాణమ్మ. కానీ రేపు పిల్లల పుట్టినరోజు జరుపుతూ వాళ్ల సమక్షంలోనే అన్ని నిజాలు చెప్తే నా బాధ్యత తీరుతుంది, నీ మనసుకి ఆనందం దక్కుతుంది. ఇంకొన్ని గంటలే రాణమ్మ, నీ ఆనందానికి ఇంకొన్ని గంటల సమయమే ఉంది. కృష్ణ, రేపటితో మీకు మీ అమ్మను గిఫ్ట్గా అందించబోతున్నానురా. ఇన్నేళ్లుగా నన్ను నాన్న అని పిలిచినందుకు మీకు జీవితాంతం గుర్తుండిపోయే బహుమతినివ్వబోతున్నాను. హాయిగా నిద్రపో. ఆడపిల్లకి అమ్మ అవసరం ఎంతుంటుందో నిన్ను చూశాక అర్థమైంది కార్తీక. ఇక నుంచి మీకు తోడుగా మీ అమ్మ ఎప్పుడు మీతోనే ఉంటుంది, మిమ్మల్ని కాపాడుకుంటుంది. అమ్మ ప్రేమ దూరమై ఆదరణ తక్కువై హిస్టరిక్గా మారిపోయావు కావేరి. ఇక నీకు ఆ లోటు లేదు. మీ అమ్మే మీకోసం వచ్చింది. మీ ముగ్గురు జీవితాల్ని ఒడ్డుకు చేర్చే చుక్కానిలా మీ అమ్మ వచ్చేసిందమ్మా. కృష్ణయ్య, అమ్మా నాన్నలెవరో తెలియని పిల్లల్ని చేరదీసి వాళ్లను పెంచి పెద్ద చేసి వాళ్లకొక మంచి భవిష్యత్తునిద్దామనుకున్నాను. కానీ ఒక తండ్రిగా నేను ఓడిపోయాను స్వామి. నా ఓటమి వాళ్ల జీవితాల్ని ఎక్కడ నాశనం చేస్తుందోనని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. పిల్లలు చక్కగా పెరగలేదంటే దానికి ఆ కుటుంబ యజమానే కారణమవుతాడు. ఆ పసిబిడ్డలు నా దగ్గరికి చేరేసరికి ఒక తెల్లటి కాగితంలో ఉండేవాళ్లు స్వామి. వాళ్ల బతుకు చిత్రాన్ని తీర్చిదిద్దడంలో నేను ఓడిపోయాను. వాళ్ల భవిష్యత్తుని చాలా ఉన్నతంగా మార్చాలనుకుని వాళ్ల తలరాతల్ని పిచ్చి రాతలుగా మార్చేశాను స్వామి. నా తప్పు సరిదిద్దుకోవడం కోసం రానమ్మని ఇంటికి అమ్మగా తీసుకొచ్చాను. నటించడానికి వచ్చిన ఆ రాణమ్మ ఈరోజు ఆ బిడ్డలకు కన్నతల్లవుతుందని నేను అస్సలు ఊహించలేదు కృష్ణయ్య. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఆ తల్లికి బిడ్డల్ని చూపించబోతున్నాను. పరాయి బిడ్డలని నాకు తెలిసిన ఎంతో ప్రేమగా పెంచాను. రానమ్మకిప్పుడు వాళ్ళు తనకన్న బిడ్డలని తెలిస్తే ఎంత బాధ్యతగా పెంచుతుందో. నా ఓటమిని తన గెలుపుగా మారుస్తుంది. నా చేతులతో చెరగొట్టిన వాళ్ల భవిష్యత్తుని తను చక్కదిద్దుతుంది. ఇన్నేళ్లుగా నాన్నని పిలిపించుకున్న నేను రేపటి నుండి వాళ్ళకి ఏమీ కాను అనే బాధ కంటే ఇన్నేళ్లుగా దూరమైపోయిన అమ్మని వాళ్ళకి అందించగలుగుతున్నానన్న సంతృప్తి నాకిప్పుడు చాలా ఎక్కువగా ఉంది స్వామి. రానమ్మ చేతిలో బాధ్యత అప్పచెబితే నా గుండెల మీద భారం తగ్గుతుంది.
నా బిడ్డలు ఎక్కడున్నా వాళ్ళు బాగుంటే నాకు చాలు స్వామి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. వచ్చావా అమ్మా? నీ గురించి ఎదురు చూస్తున్నాను. కేక్ తీసుకొచ్చావా? ఇదిగో తీసుకొచ్చాను. అయినా ఇవాళేంటి కృష్ణ కార్తీక కావేరులకు పుట్టినరోజా? అవునమ్మా. అదెలా? నేను చెప్తానమ్మా. ప్రతి సంవత్సరం నా ముగ్గురు పిల్లలకి ఒకే రోజు పుట్టినరోజు జరిపిస్తాను. ఎందుకు సార్ అలా? అదంతా ఈ రోజు తెలుస్తుంది. ఓ కొత్త అనుబంధాన్ని నా పిల్లలకి ఈ రోజు పరిచయం చేయబోతున్నానమ్మా. అందులో నువ్వు కూడా భాగస్వామివి కావాలని నిన్ను కూడా రమ్మన్నాను. నాకేం అర్థం కావట్లేదు సార్. అంతా అర్థం అవుతుందిలే. పంకజం, కృష్ణ, కావేరి, కార్తీక ముగ్గురు రెడీ అయ్యారా? అవుతున్నారయ్య గారు. సరే, వాళ్ళు వచ్చేసరికి ఏర్పాట్లన్నీ రెడీగా ఉండాలి. సరేనా? అలాగేనయ్యా. ఏంటి పంకజం, ఏంటి ఈరోజు సార్ మాటలు కొత్తగా ఉన్నాయి? ఏంటి విషయం? అసలు కేక్ ఎందుకు తప్పించినట్టు? కనీసం నువ్వైనా చెప్తావా? అదేంటో నాకు తెలీదమ్మా. నాకు తెలిసినప్పటి నుండి ఇలాగే జరిపిస్తున్నారు. ఎందుకు ఏంటి అని నేను అడగను, ఆయన చెప్పరు. ఇంతకీ రానమ్మ గారు ఎక్కడా? అదిగో ఆ గదిలో ఉన్నారు. సరే, నేను ఇప్పుడే వస్తాను. అత్తయ్యా. రా ప్రియా. ఏంటత్తయ్యా, ఈరోజు కృష్ణ, కావేరి, కార్తీక ముగ్గురు పుట్టినరోజా? అవునంట ప్రియా, నాకు ఈరోజే తెలిసింది. అదెలా సాధ్యం అత్తయ్యా? ఏమో ప్రియా, అదంతా నాకు తెలీదు. ధర్మతేజ గారి మాటల్లో ఆయన ఏదో కొత్త విషయం అందరికీ చెప్పడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది. కొత్త విషయమా? ఏంటది? కావేరి, కార్తీక, కృష్ణ రెడీయా? రెడీ డాడీ. ఏంటి డాడ్, ఏంటి మమ్మల్ని ఏదో కొత్తగా చూసినట్టు చూస్తున్నారు? అవును కృష్ణ, ఈ రోజు నుంచి మిమ్మల్ని కొత్త వ్యక్తులుగా చూడబోతున్నాను. అదేంటి డాడీ, మేం కొత్త వ్యక్తులమేంటి? మేమెప్పుడు మీ పిల్లలమే కదా. అవును, ఇప్పటి వరకు నా పిల్లలే. ఇప్పటి వరకు ఏంటి డాడ్, ఎప్పటికీ మీ పిల్లలమే కదా. సరే పదండి, ఆలస్యం అవుతోంది. కేక్ కూడా వచ్చింది. కార్తీక, రామ్మా. ఏం డాడ్, మన ఇంట్లో జరిగే కేక్ కటింగ్ కి సంబంధం లేని వాళ్ళందరూ వచ్చారేంటి డాడ్? ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం డాడ్. బయట వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కృష్ణ, నువ్వు ఎవరి గురించి అంటున్నావో నాకు తెలుసు. ఇక్కడ సంబంధం లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఎవరికి ఎవరితో ఎలాంటి సంబంధం ఉందో, ఎందుకు వాళ్ళు ఇక్కడున్నారో అన్నీ నీకు తర్వాత తెలుస్తాయి. ముందు కేక్ కట్ చేయి. తీసుకోండి.
డాడీ డాడీ కేకు ముందు తినిపించాల్సిందే నాకు కాదు, మీ అమ్మకి. డాడీ, మేం కేక్ మొదటిసారి తినిపించేది మీకు మాత్రమే. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి అమ్మైనా నాన్నైనా మీరే. మధ్యలో వచ్చిన వాళ్లతోని మాకు సంబంధం లేదు. అవును డాడీ, మాకావిడతో సంబంధం లేదు. ఆవిడ మీకు భార్యేమో గాని మేం అమ్మగా ఒప్పుకోమని మీకింతకు ముందే చెప్పాం. చూడమ్మా, కాదు అనుకుంటే తెగిపోయేది కాదు పేగుబంధం. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకిష్టం ఉన్నా లేకపోయినా ఆవిడ మీకు అమ్మ. ఆ బంధాన్ని తెంపుకోవడం మీ తరం కాదమ్మా. ఏంట్రా అని అలా చూస్తావు? నీ ముగ్గురు పిల్లలకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నీ చేత్తో వాళ్ళకి కేక్ తినిపించు. పర్వాలేదులేండి, వాళ్ళకిష్టం లేని పని నేనెందుకు చేయాలి? వాళ్ళు పుట్టినరోజు కదా, ఈ రోజైనా వాళ్ళని సంతోషంగా ఉండనివ్వండి. కన్న తల్లివైన నువ్వే వాళ్ళకి కేక్ తినిపిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. పుట్టినరోజు నాడు నువ్వు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. నీకింకా అర్థం కాలేదా రాణమ్మ? నువ్విక్కడికి నటించడానికి వచ్చిన అమ్మవి కాదు, వాళ్ళని నవమాసాలు మోసిన కన్న తల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగ. ఈ పిల్లలు ఎవరో కాదు రాణమ్మా, నువ్వు కన్న నీ పేగు బంధం. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా? వాళ్ళెన్ని తప్పులు చేసినా నీ మనసులో వాళ్ళ మీద ద్వేషం పెరగలేదు, కోపం రాలేదంటే దానికి కారణమేంటో తెలుసా? వాళ్ళు నీ రక్తం పంచుకు పుట్టిన నీ కన్న బిడ్డలు కాబట్టి. నువ్వింకా గుర్తుపట్టలేదా రాణమ్మా? వీళ్ళెవరో కాదు రాణమ్మా, 20 ఏళ్ల కిందట రావులపాలెంలో నదిలో తెప్పలో కొట్టుకుపోయిన నీ ముగ్గురు బిడ్డలే వీళ్ళు. ఇంతకాలం నీ బిడ్డలు ఎక్కడో ఒక చోట ఏదో ఒక నీడన బతికే ఉంటారన్న ఆశతో ఎదురు చూస్తున్నావు, కానీ నీ పిల్లలే నీ కళ్ల ముందుంటే గుర్తించలేకపోతున్నావు. నిన్నిక్కడికి తీసుకొచ్చింది నేను కాదు రాణమ్మా, నువ్వు నమ్ముకున్న నీ కృష్ణయ్యే నీ పిల్లలకు నిన్ను దగ్గర చేశాడు.
ఆ రోజు నదిలో కొట్టుకుపోయిన నీ బిడ్డలు అదే కృష్ణ జయంతి రోజున నాకు దొరికారు. వీళ్ళు నా బిడ్డలు కాదు, నీకన్న బిడ్డలు. కానీ మీకు ఏ రక్త సంబంధం లేకపోయినా నా బిడ్డలకి అండగా నిలిచారు. మీ గొప్పదనానికి ఈ పేద తల్లి చేయగలిగిన సత్కారం ఇదొక్కటేనండి. వద్దు, లేరానమ్మా, లేరానమ్మా.